ప్రైజ్ గాడ్. మరి ఈ సమయంలో దేవుని యొక్క నామాన్ని బట్టి, ఉదయకాల సమయంలో దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి, మరి ఈ లోకంలో అనేక మంది స్నేహితులు, మరి మనతో కూడా అనేక మంది మరి ముఖ్యమైన స్నేహితులు ఎంతో మంది మనతో ఉండొచ్చు. మన ఆపద వచ్చినప్పుడు, మన ఇబ్బందులు వచ్చినప్పుడు మనం అనేక సార్లు వారితో మనం సంభాషిస్తూ ఉంటాం. ఏదైనా వాళ్ళ ద్వారా మనకి ఏదైనా సలహా వస్తుందా, లేకపోతే ఏదైనా వారు మనకి సహాయం చేయగలరా అనే ఉద్దేశం మనసులో కలిగిన వారు మాట్లాడినప్పుడు కొన్నిసార్లు మనల్ని ఎంతో ఇరిటేషన్గా, లేకపోతే మనకు తెలిసిన విధానంగానే మాట్లాడడం ప్రారంభిస్తుంటారు. ఒకవేళ బహుశా అటువంటి పరిస్థితుల్లో బైబిల్ గ్రంథంలో భక్తుడైన యోబు కొరకు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. యోబు తన ప్రాణ స్నేహితులు ఆ ముగ్గురు కూడా మరి ప్రత్యేకంగా అతనితో మాట్లాడుతున్న సమయంలో మరి ఊజు అనే దేశంలో ఇతను చాలా గొప్పవాడు. అలాగే అతనికి కొంతమంది సిస్టర్స్ ఉన్నారు. అలాగే ఒక మంచి ఫ్యామిలీ, చాలా రిచెస్ట్ పర్సన్. ఆయనకి చాలా క్యామిల్స్, డాంకీస్, ఇంకా ఆక్స్, చాలా షీప్స్, గొర్రెలు కాపర్లు, షిప్పర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే మిక్కిలి ఒక్క క్షణంలో అతని జీవితంలో కూడా ఒక దినంలోనే సమస్తాన్ని అంచులంచులుగా కోల్పోవడం అనే విషయాన్ని విన్నప్పుడు మరి యోబుకి ఎంతో హృదయ బాధ కలిగిందని మనం చూసేవారికి అనిపించవచ్చు. కానీ యోబు తన యొక్క జీవితంలో దేవుని మీద ఎంతగా విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో అనే విషయాన్ని బైబిల్ వాక్యం జ్ఞాపకం చేస్తోంది. మరి ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో, ఈ యొక్క 22వ అధ్యాయం అంతట్లో కూడా తన స్నేహితుడైన ఎలీఫాజ్ అనే ఆ స్నేహితుడు తనతో మాట్లాడుతూ, తను వక్రీకరిస్తూ తనలో ఉన్న ఆ బలహీనతలు బట్టి తను మాట్లాడడం ప్రారంభించాడు. అయితే యోబు మరలా దేవుడితో అతనితో మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు సమస్తాన్ని, దేవుడే చేయగలడు అనే విషయాన్ని తన స్నేహితులు ఎదుట చూపించినప్పుడు తన యొక్క ముగ్గురు స్నేహితులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు కదా, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానమును కలుగును, అలాగున నీకు మేలు కలుగును అంటున్నాడు. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. మరి ఎలీఫాజు మరలా తెలుసుకొని యోబు చెప్పిన తర్వాత తనతో మాట్లాడుతున్న సమయంలో అతను మరలా నీవు ఆయనతో కనుక సహవాసం చేసినట్లయితే నీకు సమాధానం కలుగుతుంది, మరలా నీకు మేలు కలుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరి ఈ యొక్క వాక్యం వింటున్న నీ జీవితంలో, ఈ యొక్క వర్తమానం వింటున్న మీ జీవితంలో మరి మనకి స్నేహితులైన వారు ఇల్ట్రేషన్, అలాగే అనేక సార్లు మనతో ఎన్నో మన ఫ్రెండ్స్ మనకు సూచనలుగా చెప్తూ ఉంటారు. ఒకవేళ నీకు తెలిసిన వారు సజెషన్ గా నీతో చెప్తున్నప్పుడు నీ హృదయానికి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. చాలా మంది ఇలా చెప్పేవారే తప్ప ఆ పనుల్లో పూనుకొనడానికి కొంతమంది తక్కువగా ఉండొచ్చు. బహుశా కొంతమంది మనతో మన పనుల్లో పాల్గొనే వాళ్ళు కూడా ఉండవచ్చు. అయితే ఈ జీవిత సత్యంలో అనేక సార్లు తెలుసుకున్న అనుభవాలు ఏంటంటే, మనం దేవునితో మమేకమై ఉండడం తప్పదు, దేవుడు మనకు సహాయం చేయక తప్పదు. ఆయనతో కనుక సహవాసం చేస్తే నీకు ఏ మేలు చేయక ఆయన మానడు అనే విషయం మాత్రం నిజం. అలాగే దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన మనకి సలహాలు ఇచ్చేవాడిగా ఉన్నాడు, కానీ ఆయన మనకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. అట్లాగే నీ దగ్గర అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది, నువ్వు దీనివల్ల ఇంప్రూవ్మెంట్ అవుతావు, దానివల్ల బాగుపడతావు, లేకపోతే ఇది నీకు అని చాలాసార్లు కొంతమంది మరి మనల్ని అనేక మాటలతో హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ గమనించినట్లయితే ఆ పనుల్లో పూనుకునడానికి కావలసిన సహకారం అనుగ్రహిస్తున్నప్పుడు అతను నిజమైన ఆ స్నేహితుడి వలె మన యొక్క జీవితంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అన్నడు కూడా సత్యవంతుడైన దేవుడే ఉన్నాడు కదా, ఆయన అన్నడు కూడా మరి
తీర్పు తీర్చడానికి మనం ఏ పాటి వారం, అట్లాగే ఆయనతో మనం మాట్లాడుకోవడానికి మనం ఏ పాటి వారం, ఆయన ప్రశ్నించడానికి మనం ఏ పాటి వారం. కాబట్టి మరి ఈ సమయంలో యోబు తన స్నేహితుడితో ఎలీఫాజుతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుణ్ణి ప్రశ్నించడానికి మనం ఏ పాటి వారం. కాబట్టి ఆయన మనకిచ్చాడు, ఆయన మనకి తీసుకున్నాడు, ఆయనే మనకి తిరిగి ఇస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మరి నీ కలిగిన కష్టాల్లో, ఇబ్బందుల్లో నిజమైన స్నేహితుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన కల్వరి శిలువలో మన కొరకు మరణించి తిరిగి లేచి మన కొరకు నిజమైన స్నేహితుడు వలె తన ప్రాణాన్ని పెట్టాడు కదా. కాబట్టి అటువంటి నమ్మకమైన దేవునికి మనం లోబడి ఉందాం, ఆయనతో మనం సహవాసం కలిగి జీవితం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.